ఎందరో మంది మహనీయుల త్యాగ ఫలితం వలన మనకి స్వాతంత్ర్యం వచ్చింది. మనం కూడా వాళ్ళ బాటలో నడుచుకోవాలి. బ్రిటిష్ అధికారులు అప్పట్లో మన భారతదేశంలో ఉన్న ఎంతో ధనాన్ని పట్టుకు వెళ్ళిపోయారు. అందుకే రిచ్ కంట్రీగా ఉన్న మన ఇండియా ఇప్పుడు ప్రస్తుతం పూర్ కంట్రీగా ఉంది. అందరికీ 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సూర్యనారాయణ అని నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాలపురంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మనం ప్రస్తుతం స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు ముగించుకుని 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా అందరికీ నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేసి డ్రెయిన్ సిద్ధాంతం ప్రకారం భారత సంపద అంతా కూడా వాళ్ళ దేశానికి తరలించుకుపోవడం అనేది జరిగింది. తదనంతరం వాళ్ళ ముడి సరుకులు కూడా మన దేశం నుంచి వాళ్ళ దేశాలకి తరలించి అంతిమ వస్తువులు అనేవి వాళ్ళ దేశంలో తయారు చేసి తిరిగి ఇండియానే మార్కెట్గా ఉపయోగించుకుని ఇక్కడ వ్యాపారం చేసి మన మీద లాభాలు గడించి అప్పటిదాకా 18వ శతాబ్దం దాకా రిచెస్ట్ కంట్రీగా ఉన్న భారతదేశాన్ని పేద దేశంగా మార్చేయడం జరిగింది. ఈ విధంగా అనేక ఇబ్బందులకు బ్రిటిష్ పాలనలో మన గురవుతున్న సమయంలో చాలామంది నాయకులు భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని జైలు పాలయ్యి వాళ్ళ ప్రాణాలు అర్పించి అనేక త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. అయితే స్వాతంత్రం సిద్ధించినప్పటికీ కూడా పూర్తి స్థాయి స్వాతంత్రం అనేది మనకు ఆగస్టు 15వ తారీఖు లభించలేదు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత 1950 జనవరి 26వ తారీఖున మన భారతదేశం భారత రిపబ్లిక్గా అవతరించింది. భారత రిపబ్లిక్ అంటే ఆ రోజు నుండి మన భారత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. దేశానికి ఒక అధ్యక్షుడు ఏర్పడ్డాడు. పూర్తి స్థాయి స్వాతంత్రం అనేది రిపబ్లిక్ డే నాడు నుంచి మనం పొందడం అనేది జరిగింది. పూర్తి స్థాయి సార్వభౌమత్వం అనేది దేశాధ్యక్షుడితోటి మనకి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా అనేక మంది మహనీయులు చేసిన త్యాగాలు మనం స్మరించుకుని వాళ్ళ బాటలో నడుస్తూ మనం ఆ రకంగా క్రమశిక్షణతోటి మెలిగితే అదే మనం ఆ నాయకులకి అర్పించే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.